ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ వ్యవహారంలో నిర్మాత సి కళ్యాణ్ చేసిన ఎన్కౌంటర్ వ్యాఖ్యలపై ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తీవ్రంగా స్పందించారు. సి కళ్యాణ్ ను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆయన ఘాటుగా బదిలిచ్చారు. తన కుమారుడిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. సినిమాలో సరైన విషయం ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారు. తాను ఒకప్పుడు 45 పైసలకే సినిమా చూశాను, కానీ ఇప్పుడు టికెట్ ధరలను దారుణంగా పెంచేవారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు అని ప్రశ్నించారు. ఇక చిత్ర పరిశ్రమ తమ తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప ఇతరులపై నిందలు వేయడం సరికాదన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? జయిత, మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే మాత్రం నిర్మాత సి కళ్యాణ్ ఏమైతే తమ గతంలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఈ రవిని ఎన్క్వైరీ చేయాలని చెప్పి అన్న వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారంలో ఈయన ఐబొమ్మ సి కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి తండ్రి అప్పారావు చాలా ఘాటుగా కొన్ని విమర్శలు చేశారు. అంటే ఈ ఎన్కౌంటర్ అనేది మీకు చేస్తే ఆ నెప్పేది మీకే తెలుస్తుంది. సినిమాల్లో విషయం ఉంటే ప్రేక్షకులు తప్పక చూస్తారు. కోర్టు పెట్టి సినిమాలు తీసి ఎవరు అడగలేదంటూ కూడా కొడుకు తరపున అడ్వకేట్ న్యాయవాది కూడా ఆర్థిక సహాయం చేస్తారు ముందుకు వచ్చారు. మొత్తం మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా సరే న్యాయపరంగా కోర్టులు ఉన్నాయి, ఒకవైపున పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చట్ట పరిధిలో ఉన్న అంశాల మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పిన విషయం మీద ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా తాము మాట్లాడుతున్న విషయం మీద కొంచెం క్లారిటీ ఉండాలి. ఐబొమ్మ ఎందుకు వచ్చింది, ఐబొమ్మ తర్వాత సినిమా అనే దాని మీద ఎక్కువ మంది ఆన్లైన్ ఎందుకు చూడాలని చూస్తున్నారు, మీరు టికెట్ రేట్ పెంచుకొని మీరు ఇష్టారాజ్యంగా పెడితే సామాన్యుడు సినిమా పరిస్థితి కాబట్టి ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ రోజు చూడాలని చెప్పి ఉచ్చుకుస్తోటి ఈ ఐబొమ్మను ఆశ్రయించారు. మీరు ఆశ్రయించకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సినిమాల్లో దమ్ముంటే ఖచ్చితంగా థియేటర్కి వస్తారని చెప్పి దాని మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటే కూడా ఎవరైతే ఈ సినిమా అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.